హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం ఈజీగా సోంపాపిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 5 టేబుల్ నెయ్యి వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నటువంటి నెయ్యిలో శనగపిండి 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకోటి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా జారుగా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సేమ్ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోవాలి. ఇలా మైదా పిండి బాగా మొత్తం లో ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ తీసుకొని బాగా ఉంటలు లేకుండా బాగా జల్లెడ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటలు లేకుండా మనం ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి మనం షుగర్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. 1/4 క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా సగం కన్నా ఇంకా సగం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఈ విధంగా సాగుకోవాలి. ఇలా సాగుతూనే చేయాలి వేడివేడిగా ఉన్నప్పుడే, లేకపోతే మనకి సోంపాపిడి అనేది సరిగ్గా రాదు. సో ఈ విధంగా చేస్తూనే ఉండాలి. సోంపాపిడి వచ్చేంత వరకు కొద్దిగా పిండి వేసుకుంటూ మనం కలుపుతూనే ఉండాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.